నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. పగలంతా ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తుందా? సో అందుకే మన కోసం ఏం ఏర్పాటు చేశారో తెలుసా? శాతవాహన కాలేజ్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అది ఇలాంటి ఎగ్జిబిషన్ కాదండోయ్, బాహుబలి ఎగ్జిబిషన్ అంట. ప్రజెంట్ ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ నిర్వాహకులు గోపీనాథ్ గారితో ఉన్నాం. ఆయన అడిగి అసలు ఈ థీమ్ ఎందుకు ఎంచుకున్నారు, ఏంటి, లోపల ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి, ఏంటో కనుక్కుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే మేడం. నమస్తే విజయవాడ ప్రజలందరూ కూడా నమస్తే మేడం. సార్, యాక్చువల్గా బాహుబలి అనేసరికి ఒక రేంజ్ థాట్ వస్తుంది సార్. అవునండి. సో మీరు అదే థీము ఈ ఎగ్జిబిషన్కి పెట్టడానికి గల కారణం ఏంటంటారు? ముందుగా ఏంటంటే ఈ బాహుబలి అనేది ఆల్మోస్ట్ మనకి ఇండియా బడికి అంటే ఇది ఒక ఇండియన్ సినిమాని ఏ రేంజ్లో ఎంత ప్రఖ్యాత ఉంది, దాని తర్వాత ఏ రేంజ్ దానికి రివార్డ్స్ ఇవన్నీ ఉన్నాయనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందేనండి. ఈ సినిమాకి అంటే ఇది ఒక హీరో సినిమా కాదు, ఇది ఒక ఇండియన్ సినిమాలా చూశారు. అలాగే దీన్ని అభిమానించిన వారు అంటే ఎవరు లేరు. సో మేము ఎగ్జిబిషన్స్ పెట్టేటప్పుడు ప్రతిసారి ఏంటంటే కొత్తదనంగా ఏదో ఒక కాన్సెప్ట్ని మేము క్రియేట్ చేసుకుంటూ ఉంటామండి. అంటే ప్రతి సంవత్సరం మేము ప్రతి ఎగ్జిబిషన్ పెట్టేటప్పుడు ఒక్కొక్క కాన్సెప్ట్ని మేము ఎంచుకుంటూ ఉన్నాం. మేమేంటంటే గతంలో ఒకసారి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ బాహుబలి ఒరిజినల్ సినిమా సెట్టింగ్స్ అన్నీ చూసాము. దాన్ని చూసి మేము ఎంతో ఇన్స్పైర్ అయ్యి యాజ్ ఇట్ ఈజ్ అలాంటి సెట్టింగ్స్నే మనం ఎగ్జిబిషన్స్ పెట్టేటప్పుడు వాటి యొక్క నమూనాని అంటే వాటిని యాస్టీస్ మేము చూస్తూ దాని మీద ఉన్న అభిమానంతో వాటి యొక్క నమూనాలను ఏంటంటే ఇక్కడ ఎగ్జిబిషన్స్లో ముఖద్వారం కింద దీన్ని ఏర్పాటు చేద్దామని అనుకున్నాము. సో ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే ఫస్ట్ ఎంట్రన్స్లో మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 ఎలిఫెంట్స్ ఉంటాయండి. ఆ ఎలిఫెంట్స్ అనే ఎక్కడంటే మీకు ఆల్మోస్ట్ ఈ ప్రభాస్ గారు ఈ అనుష్కని వాళ్ళ రాజ్యంలోకి తీసుకెళ్లేటప్పుడు షిప్లో మీకు ఒక ఎంట్రన్స్లో పెద్ద ఎలిఫెంట్ ఒకటి షిప్ కింద నుంచి వెళ్తూ ఉంటారు. సో ఆ ఎలిఫెంట్ని మనం రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి వచ్చే ప్రజలందరికీ కూడా ఆ మహిష్మతి సామ్రాజ్యంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎలా ఉంటుందో చూపించడం కోసం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పెట్టాము. అలాగే 5 సింహాలని మేము అక్కడ ఏర్పాటు చేసామండి. ఇది ఒక భారీ ఎత్తు సెట్. అంటే ఇంతవరకు విజయవాడలో ఇలాంటి పెద్ద హైలైట్ గేట్ అనేది అంతవరకు రాలేదండి. దాదాపు 60 అడుగులు ఎత్తు గల గేట్ అండి అది. అలాగే 140 అడుగుల వెడల్పు గల పొడవు ఉంటుంది. అది అక్కడి నుంచి లోపలికి వచ్చిన తర్వాత సినిమా ఎంట్రన్స్ అంటే బాహుబలి క్యారెక్టర్ 1 నుంచి అంటే శివుడు క్యారెక్టర్ దగ్గర నుంచి బాహుబలి శివుడు క్యారెక్టర్ దగ్గర నుంచి మహిష్మతి సామ్రాజ్యంలో చివరికి బాహుబలి ఏ రేంజ్కి రాజు అయ్యాడనే క్యారెక్టర్ దాకా కూడా ప్రతి సన్నివేశాన్ని కూడా మేము దాన్ని గుర్తుంచుకునేలాగా ప్రజలందరికీ కూడా ఏంటంటే క్యారెక్టర్ వైజెస్గా కట్అవుట్స్ని మేము ఇక్కడ ఏర్పాటు చేసామండి. ఆ కట్అవుట్స్లో కూడా ఏంటంటే శివుడు మదర్ క్యారెక్టర్స్ కావచ్చు, తమన్నా క్యారెక్టర్ కావచ్చు, బల్లాల దేవుడు క్యారెక్టర్ కానివ్వండి, బల్లాల దేవుడు కుమారుడు కానివ్వండి, తర్వాత బల్లాల దేవుడు తండ్రి క్యారెక్టర్, తర్వాత ఈ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్, ఇలాగా అంటే ఈ యుద్ధ సన్నివేశాలు కానివ్వండి, కట్టప్ప వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ కానివ్వండి, అలాగే ఒక మహిష్మతి సామ్రాజ్యాన్ని చివరికి చక్రవర్తి అయ్యే క్యారెక్టర్ని ప్రతిదీ కూడా ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసే విధంగా అంటే కొత్తదనంగా అండి. బాహుబలి మూవీకి సంబంధించిన సినిమా అంతా కూడా ఇక్కడే చూపించారు. ఆల్మోస్ట్ ఏంటంటే ఈ ఎగ్జిబిషన్ రాగానే మళ్ళీ వీళ్ళు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల క్రితం వచ్చిన బాహుబలి టైంలో ప్రతి సిచ్యువేషన్ కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకుంటారు. అలాగే ఏంటంటే వాళ్ళు రియల్గా ఫీల్ అవుతారండి. అంటే మనం నిజంగానే ఇక్కడికి వచ్చామన్న ఫీలింగ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఏంటంటే మేము ఊహించిన దానికంటే కూడా దీని యొక్క రెస్పాన్స్ చాలా బాగుందండి. ఎందుకంటే మేము అనుకున్న విధానం ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సమ్మర్లో ఎగ్జిబిషన్ అంటేనే పీడబ్ల్యూడీ గ్రౌండ్ అండి. ఆ పీడబ్ల్యూడీ గ్రౌండ్లో మేము దాదాపు మాకేంటంటే 44 సంవత్సరాల పాటు మా నాన్నగారు పేరు నందివాడ నాని గారు అండి. మాది మాధురి యాడ్స్ అని ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్లో ఎంటర్ అవ్వగానే మాధురి యాడ్స్ అని చెప్పేసి మైక్స్లో అనౌన్స్మెంట్ వినబడుతూ ఉంటుంది. ఆ సంస్థకి అధినేత మా నాన్నగారేనండి. సో ఆయనకి ఏంటంటే 40 సంవత్సరాల పాటు ఎగ్జిబిషన్స్ రన్ చేసిన అనుభవం ఉందండి. అంటే 5 పైసా టికెట్ ఎగ్జిబిషన్ దగ్గర నుంచి ఉన్న కాడి నుంచి కూడా ఆయన ఎగ్జిబిషన్ రంగంలోనే ఉన్నాం మేము. సో గత 15 సంవత్సరాల నుంచి నేను ఎగ్జిబిషన్స్ రన్ చేస్తూ ఉన్నాను. సో నేనేంటంటే రీసెంట్గా మొదలుపెట్టిన వ్యక్తులు అయితే కాదు. ఆల్మోస్ట్ మేమేంటంటే నేను ఒక 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, మా నాన్నగారు మా సంస్థకు ఒక 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. సో దానివల్ల ఏంటంటే ప్రజలందరికీ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే విధానాన్ని అయితే వాళ్ళకి బాగా స్వీకరిస్తారు. కాబట్టి మనం ఈ క్యారెక్టర్స్ అన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. అంటే ఈసారి ఈ థీమ్ ఇక్కడ పెట్టాము. సో ప్రజెంట్ ఏంటంటే ఈ బాహుబలి ఎగ్జిబిషన్తో పాటు మాకు విజయవాడలోనే శాతవాహన కాలేజ్ ఒకటి, అలాగే వజ్రా గ్రౌండ్స్లో మేము రోబోటిక్ అవెంజర్స్ అని చెప్పేసి రోబోటిక్ సూపర్ హీరోస్ అండి. అంటే అది వేరే కాన్సెప్ట్ అక్కడ ఒకటి ఏర్పాటు చేసాము. అలాగే మేము నెల్లూరులో తాజ్మహల్ సెట్టింగ్ పెట్టి తాజ్మహల్ కూడా ఇప్పుడు ఏర్పరిచాం.
అలాగే మాకు రాజమండ్రిలో వచ్చేసి ఇప్పుడు ఫిష్ టనల్ ఎగ్జిబిషన్ ఆల్రెడీ విజయవాడలో అంతకుముందు బాగా ఫేమస్ అయిందండి. ఫిష్ టనల్ సేమ్ సెట్టింగ్ సేమ్ ఎగ్జిబిషన్ ఇప్పుడు ఫిష్ టనల్ ఎగ్జిబిషన్ కూడా మేము రాజమండ్రిలో స్టార్ట్ చేస్తున్నాము. అంటే ఎట్ ఏ టైం 4 ఎగ్జిబిషన్లు రన్ చేసే అనుభవం మాకు ఉంది. ఎట్ ఏ టైం 4 ఎగ్జిబిషన్లు కూడా మేము ఎలా కండక్ట్ చేసుకోవాలని ఒక ప్రణాళిక ప్రకారంగా మేము వెళ్తూ ఉంటామండి. సో ఈసారి ఏంటంటే ఈ శాతవాహన కాలేజీని సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటంటే ఇది సిటీకి సెంటర్ అండి. అంటే విజయవాడలో ఏలూరు రోడ్డు చిట్టుకొండ దగ్గరికి వచ్చేసి ఇక్కడ మనకి బందర్ రోడ్డు కానివ్వండి, ఏలూరు రోడ్డు కానివ్వండి, సింగనగర్ కానివ్వండి, ఇటు 1 టౌన్ 2 టౌన్ ఎక్కడ చూసినా కానీ 10 నిమిషాల్లో వచ్చేవచ్చు. అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి మనం ఏదో ఒక అరగంట పాటు 30 గంట పాటు మనం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే 10 నిమిషాల్లో మన ఎగ్జిబిషన్ రావాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ చాలా సౌకర్యంగా ఉంటుంది. సో వాళ్ళని రావాలంటే వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి సాటిస్ఫై అవ్వాలి. అందుకోసం ఏంటంటే ఈసారి ఈ ముఖద్వారాన్ని మేము బాహుబలి ముఖద్వారాన్ని శాతవాహనాలు సెలెక్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు లోపల స్పెషాలిటీస్ ఏమున్నాయి సార్? అంటే ఈ ఎగ్జిబిషన్తో పాటు ఇది జనరల్గా ఈ సెట్టింగ్ అయిపోగానే లోపలికి వెళ్ళగానే స్త్రీలకు మెయిన్ ఏంటంటేనండి ఆడవాళ్ళకి కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానీ వాళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువు కొనుక్కునే విధంగా మేము ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసామండి. 10 రూపాయలు ఇంట్లో మనకి ప్లాస్టిక్ అంటే స్టీల్, ప్లాస్టిక్, క్రోకరీస్ ఇలా ఏ ఐటెం అయితే ఉంటుందో అది 10 రూపాయల ఐటెం లాట్ దగ్గర నుంచి మనకు దొరుకుతుంది. అలాగే వీళ్ళు అందరికీ ఏంటంటే ఇమిటేటర్ జ్యువెలరీ బాగా ఇంట్రెస్ట్ అండి. 20 రూపాయలు 10 రూపాయల దగ్గర నుంచి దాదాపు 400-500 రూపాయల వస్తువు దాకా కూడా వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళ ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. టాయ్స్ కూడా అంతేనండి. 50 రూపాయల వస్తువు దగ్గర నుంచి కూడా అంటే ప్రతి ఒక్కరు ఎఫెక్టిబుల్ ఎగ్జిబిషన్ అనేది ఏంటంటే ఎఫెక్ట్ చేయగలుగుతారు. మెయిన్ ఏంటంటే ఇది ఇక్కడతోనే అయిపోతుంది అంటే డబ్బులు ఎక్కువ అయిపోతుంది అనే ఫీలింగ్ లేకుండా కేవలం ఏంటంటే ప్రతి స్టాల్లో కూడా వాళ్ళు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా లోపలికి వెళ్ళిన తర్వాత రైడ్స్ అండి. జైన్ వీల్ మా దగ్గర ఏంటంటే లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ జైన్ వీల్ అని, బ్రేక్ డాన్స్, డ్రాగన్, కొలంబస్, సొలంబో, ఇంకా మనకి చిన్నపిల్లలకు కావాల్సినటువంటి ఎయిర్ బౌన్సర్, వాటర్ బౌన్సర్, తర్వాత మన వాటర్ బోర్డ్ ఒకటి, జంపింగ్ ఒకటి, ఏరోప్లేన్ అని, స్కార్పియో అని చెప్పేసి ఇంకా రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయండి. ఇవే కాకుండా ఏంటంటే విజయవాడకి బాగా ఫేమస్ అయిన ఈ అప్పడం బజ్జీ అంటే ఢిల్లీ మసాలా పాపడ ఎగ్జిబిషన్లోనే దొరుకుతుంది ఎక్కువ, బయట మనకి ఎక్కడ దొరకదు. అలాగే మసాలా పాపడ కానివ్వండి, సిమ్లా మిర్చి బజ్జీ కానివ్వండి, తర్వాత మంచూరియన్, ఇలా రకరకాలుగా ఏది కావాలన్నా కానీ అంటే తినుబండారాలతో సహా ప్రతిదీ కంప్లీట్ ప్యాకేజ్ అండి. మా ఎగ్జిబిషన్కి వస్తే ఇది లేదు అనే మాట లేకుండా ఇక్కడ నుంచి హ్యాపీగా వెళ్ళేటట్టు ఈ ఎగ్జిబిషన్ మేము ఏర్పాటు చేసామండి. ఇప్పుడు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి కూడా ఎన్ని రోజులు అవుతుంది? ఈ ఎగ్జిబిషన్ ఆల్రెడీ ఏప్రిల్ 10వ తారీఖున స్టార్ట్ చేసామండి. ఆల్మోస్ట్ జూన్ 20 వరకు ఉంటుంది. సో సమ్మర్ హాలిడేస్ రీసెంట్గా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడే అందరికీ ఆల్మోస్ట్ అందరికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఇంకేంటంటే ప్రతి ఒక్కరికి సెలవులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి కాబట్టి మేము అనుకున్న దానికంటే కూడా మంచి రెస్పాన్స్ వస్తుందండి మా ఎగ్జిబిషన్కి. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో ఆల్మోస్ట్ ఈ వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి, సెల్ ఫోన్లు కానివ్వండి బాగా ఎక్కువైనాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే సెల్ఫీ రూపంలో, రీల్స్ రూపంలో, ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు పోస్ట్ చేయడం, వాళ్ళ ద్వారా కూడా మాకు చాలామంది పబ్లిసిటీ అవ్వడం మాకు అది కూడా చాలా ఆనందం కలిగించింది అనమాట. ఎందుకంటే మాకు తెలియకుండా కూడా చాలామంది వీడియోస్ తీసి ఎక్కడన్నా నెగిటివ్ ఎవరన్నా పెట్టారేమోనని మేము కొంచెం భయపడి చూసాం. కానీ దేవుడి దేవాలయం ఏంటంటే వాళ్ళందరూ మమ్మల్ని బాగా ఆశీర్వదించారు. ఎక్కడా కూడా మాకు నెగిటివ్ ఎక్కడా రాలేదు. అందరికీ 60 రూపాయలు టికెట్ పెట్టాం కాబట్టి ఏది దాంట్లో అనుకూలం లేదంటూ ఏది లేదండి, ప్రతిదీ ఉంది. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏంటంటే హ్యాపీగా నవ్వుకుంటూ ఒక గుడ్ ఫీల్తో పాటు వెళ్తారండి. ఇప్పుడు ఈ 20 డేస్లో కూడా క్రౌడ్ ఎలా ఉంది, పెరిగిందంటారా? డే బై డే పెరుగుతూ ఉందండి. ఇది డే 1 మాకు స్టార్టింగ్ వచ్చేసి 200-300 రూపాయలు 200-300 పబ్లిక్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ అలా క్రమేణా మనకి రోజుకి కనీసం 2000 మంది 3000 మంది, అలాగే సండే సాటర్డే వస్తే ఆల్మోస్ట్ 5000-6000 మంది పబ్లిక్ కూడా వస్తున్నారండి. సో అది ఇంకా సెలవులు ఉన్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ మంది దీన్ని చూడటానికి, ఎందుకంటే విజయవాడ జనంలో ఆల్మోస్ట్ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఈ చుట్టుపక్కల పబ్లిక్ అంతా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇదే కాకుండా ఈ ప్రాంతం చుట్టూ అంటే విజయవాడ అవుట్ ఆఫ్ ద విజయవాడ కూడా మనకి అందరికీ తెలియడం కోసం మేము బస్సెస్ మీద కూడా అడ్వర్టైజ్మెంట్ చేయడం జరిగిందండి. ఇది పబ్లిసిటీ పరంగా కూడా దీనికి ఎంతవరకు మేము రీచ్ అవ్వాలో అంతవరకు రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు ప్రెసెంట్ మనం మాహిష్మతి సామ్రాజ్యంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. అసలు లోపల ఏమున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం రండి.
ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? మనందరికి ఇష్టమైన లేడీస్కి ఇష్టమైన ఇయర్ రింగ్స్ కానివ్వండి, ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూసేద్దాం రండి. వావ్, హెయిర్ బ్యాండ్స్ దగ్గర నుంచి చైన్స్ కానీ చాలా చాలా బాగున్నాయి. హెయిర్ బ్యాండ్స్ కూడా చాలా నైస్గా ఉన్నాయి. నెక్స్ట్ ముందుకు రండి ఇట్లా. వావ్, సూపర్ కదా. నెక్స్ట్ ఇక్కడ చూసారా క్లిప్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఇక్కడ చూసారా మల్టీ కలర్లో ఉన్నాయి. మనకి మ్యాచింగ్ కావాలంటే మ్యాచింగ్ ఉన్నాయి. రకరకాల హెయిర్ క్లిప్స్ ఉన్నాయి ఇక్కడ. వావ్, పిల్లలకు కూడా చాలా చూసారు కదా, పిల్లలకి వెరైటీ హెయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయి. వావ్, నిజంగా ఎక్సలెంట్ కదా, చాలా చాలా బాగున్నాయి. వావ్, హెయిర్ క్లిప్స్ రకరకాల డిజైన్స్తో ఉన్నాయి. ఇది పీకాక్ షేప్లో ఉంది, చూసారా ఎంత బాగుందో. ఇక్కడ రకరకాల షేప్స్ అయితే ఉన్నాయి అన్నమాట. డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. హాయ్ అండి. హాయ్. ఎట్లా ఉంది ఎగ్జిబిషన్? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎట్లా ఉంది ఇక్కడ? ఫిక్స్డ్ రేట్, రీజనబుల్ గానే ఉన్నాయి. పర్లేదు, కొనొచ్చు. ఆడవాళ్ళకి ఇష్టమైన జ్యువెలరీ కదా, ప్రతి ఒక్క వాళ్ళకి ఇష్టమైనవి, చిన్నపిల్లలకి ఇష్టమైనవి అన్నీ బాగున్నాయి. చూసొచ్చా, అంతా బాగున్నాయి. జెయింట్ వీల్స్ అన్నీ బాగున్నాయి. పిల్లలకి రైడ్ ఆన్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. తీసుకొచ్చాము. మా బాబు, మా హస్బెండ్ ఇద్దరు షాపింగ్లో ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని సపరేట్గా వదిలేసారు? అవును, బాబు 6 months బాబు. సో ఓకే, వాళ్ళ డాడీ క్యారీ చేస్తున్నారు. థ్యాంక్ యూ. హాయ్ అండి. హాయ్, మీ పేరు? కుసుమ. ఎగ్జిబిషన్ చూసారా? చూసాం, ఎట్లా ఉంది? బాగుంది. ఇక్కడ ఉన్న లేడీస్ కి సంబంధించిన కానీ పిల్లలకు సంబంధించిన కానీ రేట్స్ ఎలా ఉన్నాయి? లేడీస్ సంబంధించి మాకు రీజనబుల్ గానే ఉన్నాయి. పిల్లలు ఇంకా చూడలేదు, ఇప్పుడే వచ్చాము, లోపలికి వెళ్తున్నాం. మనకి సంబంధించింది ఐ మీన్ లేడీస్ కి సంబంధించిన అన్ని బాగానే ఉన్నాయి. రేట్స్ అనేది రీజనబుల్. బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ అన్ని బాగానే ఉన్నాయి. థ్యాంక్ యూ. హాయ్. హాయ్, నీ పేరు? తోషిత. కౌశిత. తోషిత. బాగుంది, నైస్ నేమ్. ఇక్కడ ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? ఎందుకు? బాహుబలి ఎగ్జిబిషన్ చూడడానికి. బాహుబలి అనే పేరు విని వచ్చావు కదా, ఎట్లా ఉంది? అందరిని చూసావా? చూసా. కట్టప్పని చూసావా? చూసావా? బాహుబలిని చూసావా? చూసా. అందరూ ఏమంటున్నారు? బాగుందంటున్నారా? ఏమేమి తీసుకున్నావు ఇక్కడ? ఇక్కడ తీసుకున్నాను. అన్ని తీసుకున్నావా? నీకేం కావాలి అన్ని తీసుకున్నావా? మమ్మీ అన్ని ఇప్పిస్తున్నారా? మొత్తం చూసేసావా ఎగ్జిబిషన్? చూసేసా. ఎట్లా ఉంది? బాగుందా? నచ్చిందా? నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? భానుప్రియ. భానుప్రియ లాగే ఉన్నారు. ఓ థ్యాంక్ యూ. ఎగ్జిబిషన్ చాలా బాగుంది, కిడ్స్కి అయితే మంచిగా ఉంది. అండ్ ఇంకా స్టాల్స్ ఎక్కువ ఉంటే మోర్ అండ్ మాకు కూడా యూజ్ అయ్యేలాగా బాగుంటుంది కదా అనిపిస్తుంది. అట్లానే కానీ చాలా ఇరిటేట్గా ఉంది, స్వెట్ ఎక్కువ అయిపోయి. ఎగ్జాక్ట్లీ, సండే కదా, మస్తు క్రౌడ్ ఉంది ఇక్కడ. అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ, అండ్ మంచిగా ఎంజాయ్ చేసాం. కిడ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. యా చేసాం, ఆఫ్ కోర్స్. కిడ్స్ కోసం, మా కోసం అయితే లేదు. జస్ట్ ఇయర్ టాప్స్, స్టన్స్. రేట్స్ ఎలా ఉన్నాయి? యా రీజనబుల్ గానే ఉన్నాయి. నైస్. అసలు మనం వచ్చిన తర్వాత లేడీస్ ఏమి కొనకుండా వెళ్ళటం అనేది జరగదు. లేదు, అస్సలు లేదు. ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అండ్ చిన్న వాళ్ళకి, పెద్ద వాళ్ళకి అని కాకుండా ఆల్మోస్ట్ రేట్లు కూడా అవైలబుల్ చాలా బాగుంది, రీజనబుల్గా ఉన్నాయి. సో వచ్చామంటే ఎంజాయ్ చేసి వెళ్ళాల్సిందే. ఎగ్జాక్ట్లీ. సో ఇదండి బాహుబలి ఎగ్జిబిషన్ స్పెషాలిటీస్. సో సమ్మర్ కాబట్టి మీరు కూడా మీ పిల్లలతో వచ్చి ఒకసారి మొత్తం ఎంజాయ్ చేయండి.